మార్చి 2వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 4 తరువాత 4 సంఘటనలు జరుగుతాయి. అయితే మేషరాశి వారికి 4 తరువాత ఏ 4 సంఘటనలు జరుగుతాయి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే మేషరాశి వారు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు. అధికమైనటువంటి తెలివితేటలతో వీరు జీవితంలో ఏదైనా సాధించగలం అనేటటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు ఏదైనా అనుకుంటే 100% అది సాధించి తీరుతారు. వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా అతి చిన్న వయస్సు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల ఈ రాశి వారికి వీరికి ఇలా ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా బాగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని ఆలోచిస్తారు. అలానే మేషరాశి వారు ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. వీరికి డబ్బులు, పెట్టుబడి అంటివి లేకుండానే వీరి తెలివితేటలతోనే ఏదైనా సాధించగలుగుతారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో ఏదైనా సరే సాధించగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి తెలివితేటలతో ఉంటారు. అదేవిధంగా ఈ సమయంలో వీరికి అధికమైనటువంటి తెలివితేటలతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు. వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. తద్వారా వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సాధించగలుగుతారు. అలానే జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. అయితే ఈ మేషరాశి వారికి 4 సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా సాయంత్రం 4 తర్వాత 4 సంఘటనలు జరుగుతాయి. మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి వారికి ఖచ్చితంగా 4 సంఘటనలు జరుగుతాయి. అయితే వీరు ఎవరిని పడితే వారిని అతి సులువుగా నమ్మకూడదు. అందులోనూ పెట్టుబడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నప్పుడు మీరు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి. అలానే అనుభవజ్ఞులైనటువంటి వారిని అంటే దానిపైన అవగాహన కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకోవాలి. అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు నడుచుకోవాలి. అధికమైనటువంటి పెట్టుబడిని అంత సులువుగా పెట్టకూడదు. అలానే మీరు పెట్టుబడులు పెడితే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంటులన్నీ కూడా మీకు చాలా బాగా వర్తిస్తాయి. కానీ మీరు అనుభవజ్ఞులైనటువంటి వారితో కలిసి సంప్రదించి దాని గురించి మంచి చెడు తెలుసుకొని పెట్టుబడులు పెడితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే మరి ఈ మేషరాశి వారికి ఏ వ్యక్తులతో ఏదైనా సమస్య ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీరి ఎదుగుదలను చూసి ఇతరులు ఓర్చుకోలేరు. వీరు జీవితంలో అధిక సులభంగా ఎదుగుతూ ఉంటారు. అంటే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎదిగిపోయేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు మేషరాశివారు.
కనుక ఈ రాశి వారు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎదిగేటటువంటి వ్యక్తులు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెట్టుబడులపైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది. అంతేకాకుండా వీరికి అంటే ఇతరులు ఎవరైనా సరే వీరు అందరూ మనవారే అనుకోకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరు అనేది పూర్తిగా తెలుసుకోవాలి. వారు మీపైన ఎప్పుడూ కూడా మంచి భావనతో ఉంటారు, మంచి అంటే మన గురించి మంచిగా ఆలోచిస్తారు అని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎవరి మనస్సులో ఏముందో పొరపాటున కూడా తెలియదు. కనుక మేషరాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మితే గనక చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వీరికి 4 సంఘటనలు సాయంత్రం 4 తర్వాత ఏం జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం 4 తర్వాత మేషరాశి వారికి ఖచ్చితంగా 4 సంఘటనలు జరుగుతాయి. ఇక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవటమే మంచిది అని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఖచ్చితంగా ఏదైనా సరే పక్కా ప్లాన్గా ఉంటారు, పకడ్బందీగా ఉంటారు, ఏదైనా సరే మంచిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కనుక వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతూ ఉంటారు. ఎందుకంటే వీరు తెలివిగా ఉంటారు, తెలివితేటలు అధికం. కనుక వీరు ఏదైనా సరే తెలివిగా ఆలోచిస్తారు, పకడ్బందీగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. అతి చిన్న వయస్సు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోస్తూ ఉంటారు. వీరు జీవితంలో ఏది అనుకున్నా సరే సాధిస్తారు కూడా. ఇక ఈ మేషరాశి వారికి వీరి తెలివితేటలతో వీరు ఏదైనా సాధించగలరు. అలానే మేషరాశి వారు అనుకున్నది కూడా సాధించగలరు. ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వారు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశి వారికి సాయంత్రం 4 తర్వాత ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వస్తుంది. మేషరాశి వారికి సాయంత్రం 4 తర్వాత వచ్చేటటువంటి శుభవార్త ఏమిటో కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి సాయంత్రం 4 తర్వాత 4 శుభవార్తలు అనేవి వస్తాయి. అందులో ఏదైనా సరే శుభవార్త రావచ్చు. అంటే మీరు ఏదైతే శుభవార్త రావాలి అనుకుంటూ ఉన్నారో ఆ శుభవార్త అనేది రావచ్చు. అది ఎలాంటి శుభవార్త అయినా సరే రావచ్చు. ఇక ఈ శుభవార్త అనేది ఖచ్చితంగా వీరి యొక్క జీవితాన్ని మారుస్తుంది. అంటే వీరు జీవితంలో ఉద్యోగం రావాలి అనుకున్నారు, దానికోసం చాలా కష్టపడ్డారు. వీరు ఉద్యోగం రావాలి అని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయటం కానీ చేస్తున్నప్పుడు అందులో వీరికి విఫలం అయినా సరే, అంటే ఉద్యోగం విషయంలో ఏదైనా విఫలం అయినా లేదా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి ఉద్యోగం వస్తుందా రాదా అని ఎదురు చూస్తూ ఉన్నా సరే అందులో కూడా శుభవార్తను వింటారు. ఇలా ఉద్యోగ విషయంలో కావచ్చు లేదా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇలా ఉద్యోగం విషయంలో శుభవార్తలు వినగలుగుతారు. దానితో పాటు వీరికి ఈ సమయంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగం రావటం కానీ, విద్యాపరంగా శుభవార్తలు వినటం కానీ, లేదా అనుకున్నది సాధించటం కానీ, జరగదు అనుకున్నది జరిగి తీరటం కానీ, ఇలా ఏదో ఒక రకంగా మీకు మేలు అనేది తప్పకుండా జరుగుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. ఈ సమయంలో ఈ రాశివారు అనుకున్నది సాధించగలుగుతారు. 4 శుభవార్తలు ఏవైనా సరే, అంటే వివాహపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదా మీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు, మొండి బాకీలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు ఈ సమయంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇలా 4 శుభవార్తలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పుకోవచ్చు. 4 శుభవార్తలను మీరు ఖచ్చితంగా వింటారు కూడా. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు 4 శుభవార్తలు వినటంతో పాటు వీరికి అనుకున్నటువంటివి ఏదైనా వీరు మనస్సులో గట్టిగా అనుకుంటే గనక అది 100% కూడా అయి తీరుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా వీరు మనస్సులో ఏదైనా సరే గట్టిగా ఒకసారి అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా మేషరాశి వారికి మార్చి 2వ తారీఖు ఆదివారం రోజున సాయంత్రం 4 తరువాత 4 శుభవార్తలు వింటారు, 4 సంఘటనలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.